కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారిగా వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయలు పెంచడంతో హోటల్ నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ దొరక్క నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిలిండర్ ధరలు ఒక్కసారిగా దాదాపు 993 రూపాయలు పెంచడం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యం వినియోగించే సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం, వాణిజ్య సిలిండర్లు షార్టేజ్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో పాటు సిలిండర్ల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. సామాన్యులకైతే ఇది భారంగా పరిణమించింది. ఇక హోటల్ నిర్వాహకులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. ధరల ప్రభావం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు. సో అన్న, సిలిండర్ల రేట్లు ఎట్లా ఉంది అసలు? కమర్షియల్ సిలిండర్ దొరుకుతున్నాయి లేదా? కమర్షియల్ దొరుకుతున్నాయి కానీ కొంచెం బ్లాక్ లెస్ కొంచెం బాగా టైట్ ఉన్నది. మన దాకా 2300 ఇస్తుండే, ఇప్పుడు 3300 అయింది. కొంచెం ఉన్నది, షార్టేజ్ ఉన్నది కానీ కొంచెం ఇస్తున్నారు, కానీ బాగా రేట్లు అయిపోయినాయి. ఇక దాన్ని కొంచెం కట్టెలు కొంచెం మొన్న దాకా కట్టెలు పెట్టినాము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిలిండర్ దొరుకుతున్నాయి పెట్టినాం, మళ్ళీ దీని మళ్ళీ 1000 రూపాయలు పెంచిండ్రు. ఇక దాంతో ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు. రేట్ పెంచాలా లేదా అనేది డిసైడ్ చేస్తున్నాం. మొన్ననే 5 రూపాయలు పెంచినాము, ఇక చూడాలి. ఇంకా అంతకు మించి పెంచలేము, పెంచితే జనాలు తినలేదు కూడా. కానీ గిట్టుబాటు అవుతుంది అంటే ఇప్పుడు మొన్న పెంచిళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది 1000 రూపాయలు ఒక్కసారిగా పెరగడం అనేది. గిట్టుబాటు అయితే లేదు, ఇక చూడాలి ఎట్లయితే తెలియదు. గిట్టుబాటు అయితే లేదు, ఇంకా 5 రూపాయలు పెంచాలా మొత్తం. అంటే ఈ 4 హోటల్ కలుపుకొని లెక్కేస్తాం, రేట్లు పెంచాలా ఉంచాలని డిసైడ్ చేస్తాము. గిట్టుబాటు అయితే ఇంట్లోకేం కలుపుతున్నాం ఉన్న పొజిషన్లో అయితే. అంటే 2000 రూపాయలు సిలిండర్ ఇప్పుడు సాధారణంగా 3000, 4000 రూపాయల దాకా పోతున్నది. వాళ్ళు ఉన్నా ఇస్తలేదు మాకు, బ్లాక్ లాగా కొంచెం నడుస్తుంది, అట్లా ఇట్లా నడిపిస్తాము. కొంచెం టైట్ ఉన్నది. రేట్లు ఏమైనా పెంచాలి మళ్ళీ అనేది. ఇక మొన్ననే పెంచి 15 రోజులు అవుతుంది. మళ్ళీ పెంచాలంటే ఇక ఇబ్బంది, జనాలకు కూడా కస్టమర్లు కూడా సమాధానం చెప్పలేము. పెంచి 10 రోజులు అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ 10 రోజులకు మళ్ళీ పెంచాలంటే కస్టమర్లు ఉల్టా మాకు సమాధానం చెప్పలేము కదా. ఇక అది చూడాలి ఎట్లయితుంది అని లెక్కేస్తాము. ఒక రేపు ఎల్లుండి ఆలోచించుకొని ఇక డిసైడ్ చేసుకొని పెంచాలా లేదా అనేది మాట్లాడుతున్నాము. ఫ్రీగానే ఏం లేదు, ఫ్రీగా అంటే 3300, ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తే ఇస్తాను అంతే. ఉన్నాయి బ్లాక్ కాదు, బ్లాక్ వైట్ ఇస్తాను. బ్లాక్ ఏం లేదు, బుక్ మీద కాకపోతే లేవని చెప్తున్నారు. ఉన్నాయి ఫ్రీగా గ్యాసులు, కాకపోతే మాకు గ్యాస్ మాకు ఇవ్వడానికి లేవు, టైట్ ఉన్నాయి అంతే. మొత్తం మీద టిఫిన్ల ధరలు ఇప్పటికే పెంచారు. మొన్న గ్యాస్ ప్రభావం, అమెరికా, ఇరాన్ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడడం, దానివల్ల బ్లాక్లో సిలిండర్లు కొనుగోలు చేసి రేట్లు పెంచారు. ఇటువరకే 15 రోజుల క్రితమే ధరలు పెంచారు. టిఫిన్ రేట్లు దాదాపుగా 10 నుంచి 20% వరకు ధరలు పెంచారు. అయితే తాజాగా 1000 రూపాయలు, సుమారుగా 1000 రూపాయలు ధరలు పెరగడంతో మరోసారి పెంచాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందనేది చెప్తున్నారు. ఇప్పటికే హోటళ్లలో బిర్యానీ కావచ్చు, ఆహారం కావచ్చు, ఇప్పటికే 10 నుంచి 20% ధరలు పెంచారు. మళ్ళీ పెంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సరే, అంటే ధరల ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పటికే అన్ని రేట్లు పెరుగుతున్నాయి. సామాన్య పబ్లిక్ తినాలంటే కష్టమవుతున్నది, ఎందుకంటే రేట్లు పెంచుతున్నారు కాబట్టి. ఇక ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పటికే సిలిండర్లు పెరిగినాయి, గ్యాస్ పెరుగుతా అంటున్నారు, మళ్ళీ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ అన్ని ధరల మీద ప్రభావం ఉంటుంది. అన్ని ధరల మీద ప్రభావం ఉంటుంది, సామాన్యుడి మీదనే మొత్తం భారం పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ఇది చేయాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద ధరల ప్రభావం మాత్రం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. త్వరలో పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో సామాన్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.